Hello everyone. Welcome to the day 2 of learning C programming in 30 days. In this session we are going to describe about structure of the C program. Here we go. Firstly the header files. Header file ante program ki avasaramaina ready-made functions mariyu declarations unna file. For example #include stdiod.h. Manam prati function ni malli rayalsina avasaram undadu. Printf, scanf లాంటి ఫంక్షన్స్ ని యూజ్ చేయడానికి హెడర్ ఫైల్ అవసరం. ఇది కోడ్ ని క్లీన్, రీయూజబుల్ మరియు ఈజీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు మెన్యూ కార్డ్ చూసి ఫుడ్ ఆర్డర్ చేస్తాం కదా. కిచెన్ లో ఎలా కుక్ చేస్తారో మనం చూడం. అలాగే హెడర్ ఫైల్ అనేది ఫంక్షన్స్ లిస్ట్ ఉన్న మెన్యూ కార్డ్ లాంటిది. మనం ఫంక్షన్ ని కాల్ చేస్తాం, పని అది చేసేస్తుంది. ద సెకండ్ వన్, మెయిన్ ఫంక్షన్. మెయిన్ అనేది ప్రతి సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యే మొదటి ఫంక్షన్. కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో దీనివల్ల తెలుస్తుంది. మెయిన్ లేకపోతే ప్రోగ్రామ్ కి స్టార్టింగ్ పాయింట్ ఉండదు. అందుకే ప్రతి సి ప్రోగ్రాంలో ఇది కంపల్సరీ. లైక్ సినిమా చూసేటప్పుడు ఫస్ట్ సీన్ నుంచే కథ మొదలవుతుంది కదా, మిడిల్ సీన్ నుంచి కాదు. అలాగే కంప్యూటర్ కూడా మెయిన్ నుంచే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తుంది. ద థర్డ్ వన్, కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ అనేవి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుందో చూపించే సింబల్స్. ఏ స్టేట్మెంట్స్ ఒక గ్రూప్ కి చెందినవో కంపైలర్ కి తెలుస్తుంది. ఫంక్షన్స్, లూప్స్, కండిషన్స్ అన్నీ బ్రేసెస్ లోనే ఉంటాయి. కోడ్ నీట్ గా మరియు ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. లైక్ ఇన్ ఆ కాలేజ్ ఒక క్లాస్ రూమ్ కి 4 వాల్స్ ఉంటాయి కదా. ఆ వాల్స్ లో ఉన్నవాళ్లు ఆ క్లాస్ కి చెందినవాళ్లు. అలాగే కర్లీ బ్రేసెస్ కూడా కోడ్ కి బౌండరీస్ లాంటివి. ద ఫోర్త్ వన్, స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ అంటే కంప్యూటర్ చేయాల్సిన ఒక కంప్లీట్ ఇన్స్ట్రక్షన్. ప్రతి స్టేట్మెంట్ చివర సెమికోలన్ ఉంటుంది. ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రతి స్టేట్మెంట్ ఒక వర్క్ కంప్లీట్ చేస్తుంది. సెమికోలన్ చూసి కంపైలర్ ఈ ఇన్స్ట్రక్షన్ అయిపోయింది అని అర్థం చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో కుకింగ్ రెసిపీలో రైస్ వాష్ చేయి, వాటర్ యాడ్ చేయి, కుక్ చేయి అని ఒక్కో స్టెప్ ఉంటుంది కదా. అలాగే ప్రోగ్రామ్ కూడా ఒక్కో స్టేట్మెంట్ ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తుంది. లెట్స్ గో ఫర్ ద ఫిఫ్త్ వన్, కమెంట్స్. కమెంట్స్ అనేవి ప్రోగ్రామర్ కోసం రాసే నోట్స్. కంపైలర్ వాటిని ఇగ్నోర్ చేస్తుంది. కోడ్ పర్పస్ తర్వాత కూడా ఈజీగా గుర్తుంటుంది. టీమ్ మెంబర్స్ కూడా కోడ్ ని త్వరగా అండర్స్టాండ్ చేస్తారు. డీబగ్గింగ్ మరియు మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుంది. నోట్బుక్ లో ఇంపార్టెంట్ లైన్ కి పెన్సిల్ తో సైడ్ నోట్ రాస్తాం కదా. టీచర్ చదవాల్సింది మెయిన్ ఆన్సర్ మాత్రమే, నోట్ కాదు. అలాగే కంపైలర్ కూడా కమెంట్స్ ని ఇగ్నోర్ చేసి యాక్చువల్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ద లాస్ట్ వన్, కంపైలేషన్ ప్రాసెస్. కంపైలేషన్ ప్రాసెస్ అంటే మనం రాసిన సి కోడ్ ని కంప్యూటర్ కి అర్థమయ్యే మషీన్ కోడ్ గా మార్చే ప్రాసెస్. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ద కోడ్ ఇంటూ బైనరీ లాంగ్వేజ్ విచ్ ఇంక్లూడ్స్ 0 and 1. కంప్యూటర్ కి ఇంగ్లీష్ లేదా సి లాంగ్వేజ్ అర్థం కాదు. కంపైలర్ కోడ్లో ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. ఎర్రర్స్ లేకపోతే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేసి ప్రోగ్రామ్ రన్ అవుతుంది. మీరు తెలుగులో మాట్లాడితే ఫారెన్ పర్సన్ కి అర్థం కావాలంటే ట్రాన్స్లేటర్ అవసరం కదా. అలాగే కంపైలర్ కూడా మన సి కోడ్ ని కంప్యూటర్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అప్పుడే కంప్యూటర్ మన ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలదు. That's it for today. Our day to dream is finished now. There are 28 more days. Enjoy your learning with Vibe Study, where you can learn with a vibe.